హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఫేస్‌ని చూస్తున్నట్టయితే నా పేరు రాధిక. సో, నేనైతే ఇప్పటి నుంచి వ్లాగ్స్ స్టార్ట్ చేశాననమాట. అండ్ కాకపోతే మధ్యలో బ్రేక్ ఇచ్చాను. నేనేంటంటే ఫస్ట్ షార్ట్స్ అప్‌లోడ్ చేద్దామని చెప్పి తర్వాత లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చులే అనుకున్నా. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ప్రాపర్‌గా అట్‌లీస్ట్ 3 ఇంతకుముందైతే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేసేదాన్ని. ప్రతిరోజు అప్‌లోడ్ చేసేదాన్ని. తర్వాత ఇలా కాదు అని చెప్పి 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉన్నా. షార్ట్స్ అయితే డైలీ అప్‌లోడ్ చేస్తున్నా. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా వీడియో నచ్చితేనే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నచ్చితే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో ఎలా ఉంది? ఏంటి? నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు నచ్చితేనే, నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తేనే కామెంట్ చేసి చెప్పండి. సో, నేనివాళ ఒక ట్రైపాడ్ తీసుకున్నా. నేనసలు ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ట్రైపాడ్ అనేది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే ఒక ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. దాని ప్రైస్ వచ్చేసి ₹750 ₹780 పడింది. సో, అది నాకు అంతగా వర్క్ అవ్వలేదు. ఏంటో ఊరికే పోయిందనమాట. నాకు అప్పుడు భలే కోపం అనిపించింది. అది 1 ఇయర్ వారంటీ గూడా ఉంది. కానీ దాని వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఇవేమి నాకు తెలీదు. సో, నేనేంటంటే ఇంక సర్లే ఇంక ఎలాగో మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏవేవో పిక్స్ అడుగుతారు. మనం ఏదైనా ఆఫ్‌లైన్ షాపింగ్ ఉన్నట్టు ఆన్‌లైన్ షాపింగ్ ఉండదు కదా! ఏవేవో పిక్స్ అడుగుతారు. ఇదంతా ఎందుకులే పోయింది ఎలాగో పోయింది గదా! చూద్దాంలే ఈసారి ఇంకోటి మంచిది చూడొచ్చులే అని చెప్పి నేనింక వదిలేసేసాను. అది గూడా ఎప్పుడు నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ 2022లోనో ఎప్పుడో 2022 నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు తీసుకున్నా అనమాట. తర్వాతేంటంటే సరే ఇంకది ఎలాగో పోయింది గదా! జస్ట్ ఇలా నార్మల్‌గా ఫోన్‌లో ఇలా పెట్టుకొని ఇలా ఏదో ఒక దానికి ఆనిచ్చేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని. షార్ట్స్ క్లిక్ అయ్యాక లాంగ్ వీడియోస్ చేయొచ్చులే అన్నట్టుగా అలా షార్ట్స్ క్లిక్ చేస్తున్నా. ఈలోపు పాప పుట్టటం, పాప పెద్దదై పాపకు 1 ఇయర్ రావటం అన్నీ అయిపోయాయన్నమాట. 1 ఇయర్ అయిపోయాక నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ చేయటం స్టార్ట్ చేశాను. నేను షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఒక ట్రైపాడ్ యూజ్ చేసేదాన్ని. అది ₹150 అనమాట. నేను అది గూడా అమెజాన్‌లోనే తీసుకున్నా. నిజం చెప్పాలంటే ఆ ₹150దే ఇప్పటి వరకు నాకు యూజ్ అయ్యింది. కాకపోతే ఏంటంటే అది అంత ఫ్లెక్సిబిలిటీ లేదనమాట. హైట్ అడ్జస్ట్ అవ్వటం గాని, అట్ ద సేమ్ టైమ్ ఇది పూర్తిగా బ్యాక్‌కి బెండ్ అవ్వదు. పూర్తిగా ఫ్రంట్‌కైతే బెండ్ అయ్యిద్ది గానీ సారీ. బ్యాక్‌కైతే అసలు పూర్తిగా బెండ్ అవ్వదనమాట. జస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా కూర్చొని వీడియోస్ తీసుకోవడానికైతే యూజ్ అవుతది. సర్లే ఇంక ఇది గూడా ఎలాగో యూజ్ అవ్వటం లేదని చెప్పి పూర్తిగా బ్యాక్‌కి బెండ్ అయితే బావుండు. ఏదన్నా కిచెన్ ఐటెమ్స్ చూపించాలన్నప్పుడు కిచెన్ అంతా క్లమ్జీగా ఉంటది గదా! సో, నా కిచెన్ ఏమి అంత నీట్‌గా డీప్ క్లీనింగ్‌గా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ గ్లాస్ ఐటెమ్ తోటి ఆర్గనైజ్డ్‌గా ఉండటం. సో, ఇలాంటివి ఏముండవు. జస్ట్ నార్మల్ ఏ పప్పు డబ్బా అయినా ఖాళీగా ఉంటే అందులో స్టోర్ చేసుకుంటూ అలా ఉంటా అనమాట నేను. కొంతమందేంటంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళయి చూస్తాననమాట. కిచెన్ గానీ, వాళ్ళ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బావుంటది. వ్యూస్, లైక్స్ అన్నీ కావాలంటే నిజంగా అలాగే ఉండాలి. మనలాంటి వీడియోస్ పెడితే తొందరగా లైక్ చేయరు. చూడు ఈమె ఎలా ఉందో. సో, వాళ్ళ ఎనకమాల ఎంత కష్టమైనా ఉండనివ్వండి. మనం వీడియోస్ చేయాలి అంటే నిజం చెప్పాలంటే పూర్తిగా పూర్ ఫ్యామిలీనే ఉండాలి. లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ కూడా కాదు. అబోవ్ మిడిల్ క్లాస్ అయినా ఉండాలి. ముందు లైట్ సెట్టింగ్ అంతా ప్రాపర్‌గా ఉండాలి. ఇవేమి కాదు అంటే కంటెంట్ మీదైనా క్లిక్ అవ్వచ్చు. అందులో ఏం లేదు. మన దగ్గర ఎలాంటి కంటెంట్ లేదు. మనం చేసేదంతా హౌస్ క్లీనింగ్ గురించి అన్నప్పుడు కొంచెం మన హౌస్ క్లీనింగు, కుకింగ్ ఇలాంటి వీడియోస్ అన్నప్పుడు కొంచెం నీట్‌గా ఉండాలి. ఏంటంటే నాకు పాపతోటి అంత ఇదిగా కుదరదనమాట. సో, నేనేంటంటే అది వంట చూపిద్దాం అనుకున్నప్పుడు ఇంకొక కామెడీ విషయం ఏంటంటే నా ఈ పాత్రలు గూడా బౌల్స్ గూడా అంత ఆహ్, చూడటానికి అంత అట్రాక్టివ్‌గా అనిపించవు. కొత్తయి నేనేమి యూజ్ చేయను. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్‌వే అనమాట. అవి కూడా కొంచెం మాడిపోయి సో, ఇలా ఉంటాయి కదా! ఎవరివైనా అంతే ఉంటాయి. నా ఒక్కదానివే కాదు అందరియి ఎవరైనా ఇంతే ఉంటాయి మాక్సిమం. కాకపోతే ఏంటంటే వీడియోస్‌లో చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్తయి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వంట చూపిద్దామన్నా కూడా ట్రైపాడ్ అసలు బ్యాక్‌కే ఇదవ్వదనమాట. ఏదన్నా డిషెస్ కడుక్కునేటప్పుడు బ్యాక్‌కి పుల్ చేద్దామని ఎంత ట్రై చేసినా గాని అదసలు పుల్లింగ్ అనేది దానికి బ్యాక్ ఇలా బెండ్ అవ్వటం అనేది లేదు. ఒకవేళ బ్యాక్ బెండ్ అవ్వటం అనేది ఉన్నట్టయితే నేనిప్పుడు ఈ ట్రైపాడ్ అనేది తీసుకునేదాన్ని అసలు కాదనమాట. లెంత్ కూడా ఇది ఎక్కువుంది. అది అంత లెంత్ కూడా ఉండదు. ఆ ₹150 ఎలా ఉంటదో అందరికీ తెలుసు. నేను కావాలంటే వీడియోలో చూపిస్తాను. షార్ట్ వీడియోలో ₹150ది ఎలా ఉంటది. లాంగ్ వీడియోలో అసలు ఎంత లెంత్ వచ్చిద్దనేది కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. సో, ఇదొచ్చేసి నేను ఇవాళ మార్నింగే ఆర్డర్ చేసుకున్నాననమాట. వితిన్ 24 అవర్స్ కూడా కాలేదు. 2 అవర్సో, 3 అవర్స్‌లోనో మార్నింగ్ 9 ఆర్ 10కో ఏమో 9:30 ఆ టైంలో ఆర్డర్ చేసుకున్నాను. మధ్యాహ్నం 1:30 ఆ టైంకి నాకు రిసీవ్ అయిపోయింది. మరి మేబీ ఎక్కడే ఉంటారో ఏమో మనకైతే తెలీదు. జస్ట్ ఈ అమెజాన్ ప్యాకేజ్‌లో వచ్చిందనమాట. మరి ఇది ఎలా పాసిబులో మనకైతే తెలీదు. మేబీ లోకల్ స్టోర్స్ ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గర డీలింగ్స్ తీసుకొని ఉండొచ్చు కదా! పార్ట్నర్స్ అయినా అయ్యుండొచ్చు మేబీ. సో, ఇదొచ్చేసి
చాలా వెయిట్ ఉంది. కాకపోతే ఇది హ్యాండీ అనమాట. జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఆ 700 ఏంటంటే ఇంత లావున ఒక బంచ్‌లా ఒక లావుగా ఉంటదనమాట. అది తీసుకెళ్ళాలంటే కొంచెం అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదనుకోండి కొంచెం చాలా హ్యాండీగా ఉంటుంది. జస్ట్ సైడ్‌న పెట్టేసుకోవచ్చు. దానికి దీనికి ఒక 700 తేడా అంతే. నేను అంతే అని సింపుల్‌గా అంటున్నాను గానీ చాలా తేడా అండి నిజం చెప్పుకోవాలంటే. ఒకవేళ మాకు అవసరం లేదు అంతది అనుకుంటే ఇంతలో మేము బడ్జెట్ పెట్టలేమంటే ఒకసారి మీరు అమెజాన్‌లోకెళ్ళి చెక్ చేసి తీసుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా చూపిచ్చారని చెప్పి, లేకపోతే మీరు ఎవరో చెప్పారని చెప్పి ఇలాంటివి తీసుకోవద్దు. మీ బడ్జెట్‌ని బట్టి 350లో కూడా కెమెరా స్టాండ్స్ ఉంటాయి. మీరెక్కడికి మూవ్ అవ్వరు. అదే ఇంట్లో ఉండి వీడియోస్ చేయొచ్చు హ్యాపీగా అనుకున్నప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు. ఆ 350 రూపీస్‌దే తీసుకోండి, చేసుకోండి. లేదు అంటే 150 రూపీస్‌ది సరిపోతది మాకు అనుకుంటే, ఆ 150 రూపీస్ దాంతో కూడా చేసుకోండి. నేనిప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ 150 రూపీస్‌దే యూజ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు లేదు ప్రాపర్‌గా నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా మంచిగా చేస్తున్నాననమాట. కొన్ని కొన్ని సక్సెస్ కూడా అవుతుంది. ఆ సక్సెస్ అయినయి షేర్ చేద్దాం. నిన్న కాజాలు చేశా అనమాట. అవి మంచిగా సక్సెస్ అయినయి. బావున్నాయి అన్నారు ఇంట్లో వాళ్ళు గూడా. నేను బావున్నాయి అని ఎలా చెప్తా తెలుసా? మా అశోక్ అయితే ఉప్పు తగ్గింది, కారం తగ్గింది. చిన్నదానికి గూడా చెప్తూ ఉంటాడనమాట. అలా, ఇలా అని చెప్పి. సో, మా హస్బెండ్ బావుంది అన్నాడంటే అశోక్ కంపల్సరీగా అది హిట్ అయినట్టే. అందులో డౌటే లేదు. అలా నిన్న నేను స్వీట్ రెసిపీ చేశా అనమాట. అది షూట్ చేద్దామంటే ఇది ప్రాపర్‌గా ఇలా బెండ్ అవ్వదు. సో, ఇలా బెండ్ అయితే ఏంటంటే షూట్ చేసుకోవడానికి బావుంటది. ఇప్పుడు కుకింగ్ వీడియో తీస్తున్నప్పుడు మన ఫేస్ ఏం కనిపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏం కుక్ చేస్తున్నాం, ఏం ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తాం. ఇది బెండ్ ఈ 150 రూపీస్‌దే అసలు బెండ్ అయ్యేదే కాదనమాట. జస్ట్ అలా ఉండిపోతది స్టాచ్యూ లాగా. అప్పుడు పక్కన ఉన్నవన్నీ అదే ఇది ఇలా బెండ్ అయిందనుకోండి, ఇప్పుడు జస్ట్ ఆ కుకింగ్ చేసే ఆ బౌలు అది అంత మటుకే కనిపిస్తదనమాట. సో, అందుకే ఇది తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇది ప్రాపర్ సెల్ఫీ స్టిక్ లాగా అనిపిస్తది. కానీ హైట్ ఎంతుంది ఏంటనేది గూడా నేను మీతో పాటే చూస్తున్నా. నేనేమి దీన్ని ఓపెన్ చేసి కూడా నేనేం చూడలేదు. జస్ట్ షార్ట్ వీడియో కోసం కట్ చేసి ఆ షార్ట్ వీడియో క్లిప్స్ తీసుకున్నా అంతే. ఇంకా నేను కూడా ఏం తీసుకోలేదు. చూడలేదనమాట అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది. సో, ఇదొచ్చేసి ఇలా ఉందనమాట. లెంత్ ఎంతుంది ఇదంతా గూడా మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ ఇది మూవబుల్ అనుకుంటా నాకు తెలిసి. ఏంటిది అసలు మూవే అవ్వట్లేదు. ఇలాంటివన్నీ మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. కానీ మనం ఏంటంటే ప్రిపేర్ అవ్వం. జస్ట్ నార్మల్ వ్లాగింగ్ కదా! నేనేం దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ ఏం చేయటం కదా! సో, ఇదైతే ఇది. దీని లెంత్ ఎంతొస్తదో చూద్దాం అసల. చాలా లెంత్ ఉంది ఇది నిజం చెప్పాలంటే. సో, ఇప్పుడు నేను ఒక చైర్‌లో కూర్చొనున్నాను. ఇలా ఉందనమాట. అంటే సరిపోతది. ఈ స్టాండ్ నాకిది బాగా సరిపోతది. దట్టు ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ గూడా. ఇలాంటివేంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ గూడా. నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తా ఎంత హైట్ ఉంది, ఏంటి అనేది. వచ్చేసి దీన్ని కింద నుంచి పైకి చూపిస్తున్నా చూడండి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ. చాలా బావుందిది. స్ట్రాంగ్‌గా ఉందనమాట. మరి ఇది ఇప్పుడు చూడటానికి ఇలా ఉంది. మరి యూజ్ చేసే కొద్ది ఎలా ఉంటదో ఏంటో అని మనకి తెలీదు. ఇంత లెంత్ ఉందంటే మనకి సరిపోతదనమాట ఈజీగా. దట్టు మనం ఇలా ఒక్కసారే ఫోల్డ్ చేసుకోవచ్చు నీట్‌గా దీన్ని. సో, అందుకనే నేను ఇది బేసిక్‌గా ఇది తీసుకోవడానికి కారణం గూడా ఇది. జస్ట్ ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చనమాట. మనం బయటికెళ్తున్నా ఎక్కడైనా వీడియోస్ తీయాలి అన్నా కూడా. మేబీ ఇది యెస్. ఓకే. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి మనం జస్ట్ ఇది ఇలా మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్ అయితే బాగా అడ్జస్ట్ అయ్యిద్ది. అందులో ఎలాంటి డౌటు లేదు. సో, ఇదిగో చూడండి. ఇది ఇలా అడ్జస్ట్ అవుతుంది. మీ మొబైల్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్‌లో హ్యాపీగా మీరనేది దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇది అందరికీ తెలిసిందే ఎలా కావాలి. మనం వ్లాగ్ తీస్తుంటే ఇలా పెట్టుకోవటం, లేకపోతే షార్ట్ వీడియో తీస్తుంటే సో, ఇలా తిప్పుకోవటం అనమాట దీన్ని. ఇది స్క్రూ అనమాట. ఇది మనం టైట్‌గా కావాలనుకోండి టైట్‌గా తిప్పేసామంటే మూవ్ అయిపోదు. అండ్ సో, ఇదొచ్చేసి టైట్‌గా తిప్పామనుకోండి ఇంక ఇది మూవ్ అవ్వదనమాట. సో, ఇదేంటంటే 360 డిగ్రీస్ రొటేషన్ అనమాట. ఇది చాలా బావుంది. ఇందులో ఈ 360 డిగ్రీస్ రొటేషన్ అనేది అన్ని కెమెరా స్టాండ్స్‌కి అయితే రాదు. అందులో డౌట్ ఏం లేదు. కొన్ని కొన్ని కెమెరా స్టాండ్స్‌కి మాత్రమే వచ్చిద్ది. నేను 750 రూపీస్‌ది కెమెరా స్టాండ్ కొనుక్కున్నానని చెప్పాను కదా! ఆ 750 దానికి కూడా 360 డిగ్రీస్ ఉంది గానీ, మూవ్ అయ్యేదే కాదు. ఇలా ఈజీగా మూవే అయ్యేది కాదనమాట. ఏంటో అసలు ఎటు తిప్పినా కూడా మరి అది మేబీ నాకు డిఫెక్టివ్ పీస్ వచ్చిందో నాకు తెలియలేదు అప్పుడు. నాకైతే అప్పుడు అంత ప్రాపర్‌గా కూడా తెలీదు. ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తుందనమాట. సో, ఇంకా ఇదొచ్చేసి 360 డిగ్రీస్ మీకెలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవటం. సో, మీరెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏది తెలియకుండా గబగబా తిప్పేసేసి, మళ్ళీ అది ఇరిగిపోయిందాకైతే తెచ్చుకోవద్దు. ఫస్ట్ మీకు ఏది ఎంత లెంగ్త్‌లో కావాలి, ఏంటి అన్నీ చూసుకొని, ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసుకున్నారనుకోండి, ఇది 360 డిగ్రీస్ తిప్పుకుంటా ఉండొచ్చనమాట హ్యాపీగా. లేదు మీరు వ్లాగింగ్ తీయాలి అనుకుంటున్నారనుకోండి, దీన్ని జస్ట్
ఇలా పెట్టుకొని మీరు ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, లేదు మీరు పక్కకి వెళ్ళిపోతున్నారు, జస్ట్ సైడ్కి ఇలా తిప్పేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా. బ్లాగింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి కెమెరా ఆప్షన్ అనమాట. మనం ఒకవేళ సెల్ఫీ తీసుకోవాలి అన్నా సరే ఇది వచ్చింది అనమాట. మరి ఇదేంటో కొంచెం సారీ. సో ఇదిగోండి, ఇది వచ్చింది నా దగ్గర ఆల్రెడీ. ఇలాంటిది ఒకటి ఉందనమాట. అప్పుడు 150 రూపీస్ అయితే నేను తీసుకున్నాను. మనం 150 రూపీస్ దానికి కూడా వచ్చింది అనుకుంటా. మేబీ నాకు అంత ఐడియా లేదు, కానీ 150 రూపీస్ దానికి కూడా కెమెరా స్టాండ్కి వచ్చింది అనుకుంటా. గుర్తులేదు నాకు అంత ఐడియా, సారీ, రాదనుకుంటా మేబీ. సో ఇది వచ్చేసి మనం పిక్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మనము ఆ పిక్స్ తీసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో నాకు ఇది నిజంగా బాగా నచ్చింది. ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ తీసుకోవడానికి, కుకింగ్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఈ ట్రైపాడ్ వచ్చేసి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. స్ట్రాంగ్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం వెయిట్ కూడా కొంచెం లైట్ వెయిట్ వెళ్ళండి. అంత 700 800 అయితే ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అసలు అది నాకేంటో వర్క్ అవ్వలేదు. మేబీ దాని మీద బ్లాగింగ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్లో కూడా చూశాను అనమాట. సో నేను తీసుకున్న ట్రైపాడ్ అయితే ఇది. అండ్ ప్రైస్ వచ్చేసి 1689 రూపీస్ 1690 రూపీస్ పడింది అనమాట. 1690 రూపాయలు పడింది నాకు. సో నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఇదేంటో మరి, సారీ, మరి ఇది ఉయ్కూల్ అని ఉంది. ఇక్కడ ఉంటమైతే ఉయ్కూల్ అని ఉంది. మరి అదే బ్రాండ్ ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే మనమేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు కదా, అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు బయట గురించి ఏం తెలియదు. కాకపోతే ఇది నేను తీసుకున్నాను యూట్యూబ్ కోసం అని షేర్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఇది స్ట్రాంగ్గా కూడా ఉంది నిలబడ్డప్పుడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం ఈ 150 రూపీస్ ఏంటంటే దేనికి తగ్గ ప్రైస్ దాందే, దేనికి తగ్గ క్వాలిటీ దాందే. 150 రూపీస్ది ఆ 150 రూపీస్కి వర్త్గా సరిపోయింది అనమాట. ఈ 1700 రూపీస్ది ఆ 1700 వర్త్ అనమాట. అందులో డౌట్ ఏమీ లేదు. మీకు ఒకవేళ ఏది బెస్ట్ అని చెప్పాలి అనుకుంటే నేను మాత్రం మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే బెస్ట్, అందులో డౌట్ ఏం లేదు. చాలా మంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఇది బెస్ట్ ప్రోడక్ట్, ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తారు కదా. లేదు, మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది బెస్ట్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న, సింపుల్గా చెప్తాను, మైక్ వచ్చేసి 2500 ఎంతో 3000 బిలో పడింది అనమాట నాకు ఈ మైక్ వచ్చేసి. కానీ 250 రూపీస్ 350 రూపీస్ కూడా మైక్స్ ఉంటాయి. మీరు ఫ్యాన్ ఆఫ్ చేసుకొని, అది వైర్ వస్తుంది అనమాట. ఇది వైర్లెస్ మైక్, అంతే తేడా. ఫ్యాన్ ఆఫ్ వేసుకొని ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకునే పని అయితే అందులో కూడా వాయిస్ క్లారిటీగా వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని లేకపోతే క్రౌడ్లోకి వెళ్ళి వీడియోస్ తీసుకోవాలంటే ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనమాట. లేదు ఇంతకంటే తక్కువలో కూడా బెస్ట్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఎప్పుడైనా మీరు 1కి 10 సార్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి మార్కెట్స్లో ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు దగ్గర లోకల్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే ఇప్పుడు ఎక్కువ అమ్ముతున్నారు కదా మొబైల్ షాప్స్లో కానీ, వీటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ కంపారిజన్ వేరియేషన్ అనేది చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మీకు తెలుస్తుంది అనమాట ఏది ఎలా వర్క్ అవుతుంది. అక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంటికి వచ్చిన దాకా వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇదేం ఉండదు. మీకు ట్రైపాడ్స్ కావాలని ఇక్కడ లోకల్ స్టోర్స్ ఉంటాయి. మనం అందరం గుంటూరు, విజయవాడ ఈ సిటీస్లో అందరి దగ్గర ఉన్నాయి. చీరాల్లో కూడా ఉంటాయి. మేబీ వెతుక్కుంటే మ్యాక్సిమం దొరుకుతాయి ఎక్కడైనా సరే. ఇప్పుడు కెమెరా స్టాండ్లు, ట్రైపాడ్స్ అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి, వ్లాగింగ్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అన్ని మొబైల్ స్టోర్స్లో రింగ్ లైట్స్ ఇవన్నీ అవైలబిలిటీగానే ఉంటాయి. ఒకసారి లోకల్ స్టోర్స్లో కూడా వెళ్ళి చెక్ చేసుకొని ప్రైస్ వేరియేషన్ చూసుకొని ఏదైనా ఆఫర్స్ దగ్గరలోకి వస్తే ఆఫర్లో పెట్టుకొని అయినా సరే తీసుకోవడానికి, మీకు అవసరం అయితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నేను కూడా 3 డేస్కి ఒకసారి వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ ఉంటా. మీలో కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీని గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాత్రం చెప్పను. ఇది నేను జస్ట్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు చూపించాను అంతే. అంతేగాని నేను దీని గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మనకే తెలియదు దాని గురించి అంత ప్రాపర్గా. జస్ట్ ఇది కెమెరా స్టాండే కాబట్టి దీంట్లో తెలిసేది కూడా ఏముండదు, నార్మల్ అంతే. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.